వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండాబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలియజేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుండి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు చివరి రోజుగా గుండబత్తుల వారి వీధిలో ప్రజలకు అవగాహన సదస్సు తెలపడం జరిగినదని అంటున్న అగ్నిమాపక సిబ్బంది. మనం ఏం చేయాలంటే మనం ధైర్యం చేసి ఇటీవల ఆడడానికి ట్రై చేసామంటే ఆటోమేటిక్గా అంటిపోతాం. ఎప్పుడైనా సరే మిలిటరీ సీట్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్ ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది, వీటిలో ఉన్న గ్యాస్ ఆక్సిజన్లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి. అవునా, మంట అనేది మీకు ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడి నుంచి ఉంది, ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు అన్నమాట. పేలిపోతేమో మండిపోతేమో ఇంకేనా అంటిపోతేమో అనుకుంటాం, కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు పెంకల ద్వారా మనం ఆరిపోతుంది. రెగ్యులేటర్ దగ్గర ఉన్నదాన్ని ఇలా ఆరిపోతుంది. ట్యూబ్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, ట్యూబ్ అంటుకుంటుంది, కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో కారు రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారు 2 ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.
పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జిలుగుమిల్లి బర్రికాలపాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్. ఇదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రాష్ట్రం అంతా కూడా అంధకారమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఒక అపురూపంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అకుంఠిత దీక్షతో చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని, అలాగే ఆయన మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో ఆయన తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆయన చేతుల మీదుగా ముందుకు సాగడం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే మీడియా మిత్రుల తరపున, అలాగే ఏదైతే అధికారుల తరపున ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తండ్రి చంద్రబాబుకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా తండ్రి నా ఇన్స్పిరేషన్, శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు సిబిఎన్ విక్టరీ విజన్ నుండి వివరిస్తూ ఒక స్పెషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని ప్రేమించో ఆయన్ను ద్వేషించవచ్చు, కానీ ఆయన ఊహించిన విజయాన్ని భావితరాలు నింపాదిగా అనుభవించవచ్చు అని కొనియాడారు. విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు, కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి, మహిళలకు స్వయం ఉపాధి కలిగించి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి, భావితరాలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి, వేల కిలోమీటర్ల రోడ్లతో, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో, ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో, సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం
మర్చిపోవద్దు. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుకు రా సార్ మీరు కొద్దిగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు.
కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల్లా అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టులపై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టులు ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతల్లో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పరిమితి మించి 20 ఫీట్లు 30 ఫీట్లు పొక్కలు తీస్తే అలా నిండు బాణలు పడైపోతున్నాయి. ఈరోజు కార్మిక గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే ఎన్టీసీ రోడ్డు మీద మేము 2 రోజులైనా కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే. ఈ రోజు పారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురెల్లా అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి, లేకపోతే ఇంకా చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంది తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించాలి, ఇసుక కాంట్రాక్టర్ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి విజయనగరం జిల్లా డేకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్ఓ. వివరాల్లోకి వెళ్తే బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఈ క్రమంలో రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయగా నగదు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ డేకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు. శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు. బొడ్డవలస గ్రామ వీఆర్ఓ అయిన వేరి శ్రీనివాసరావు, ఇతను వీఆర్ఓ ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు. అతను తన తండ్రి అప్పలపైడి అని ఆయన డిసెంబర్ 31, 2024 తేదీ చనిపోయారు. చనిపోయిన పిమ్మట వారికి ఉన్నటువంటి 28 సెంట్లు సుమారు సర్వే నంబర్ 106/16 బొడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యుటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ 2-3 తారీఖుల్లో మ్యుటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారు ఆఫీసులో. అయితే ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి అలాగే అతనే ఆకులపేటకు కూడా అతనే చూస్తున్నాడు. సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరి శ్రీనివాసరావు అతను
15,000 రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయనని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అతని దగ్గర అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఫిర్యాది పతివాడ త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పలపైడి అనే ఆసామి కొడుకు. వీళ్ళు పేదవాళ్ళు, పేద రైతులు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. తను బతిమాలలో మొదలెట్టాడు. అప్పటి నుంచి ససేమిరా అని అప్పటి నుంచి కూడా విఆర్ఓ తిప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను మాటిమాటికి బెదిరించసాగాడు విఆర్ఓ. అంతటా అతను విసుగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నిన్న సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మేర మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు విఆర్ఓ తాలూకా పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా 13,000 రూపాయల లంచం ఏదైతే ఉందో 13,000 రూపాయలు 15,000 నుంచి 13,000 తగ్గించాడు. అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. సో ఆ 13,000 కోసం ఫోన్ చేయడం, విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు మా ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా ఈరోజు ఉదయాన్నే ఆ కెమికల్ పూసినటువంటి కరెన్సీ నోట్లు ఇచ్చి సదరు రైతు ఎవరైతే ఉన్నారో అప్పలపైడి చనిపోయిన కొడుకు త్రినాథరావు కంప్లైంట్ అతన్ని డబ్బులు ఇచ్చి పంపించాము. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విజయనగరం దగ్గర నీలాటి చెరువు అని ఒక ఓనర్ ఉంది, అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని మేము అతని తాలూకు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో వైజాగ్లో హాజరుపరుస్తాం. కేసు అయితే దర్యాప్తు ఉంది. ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా ఎటువంటి పరిస్థితుల్లోని ఏ ప్రభుత్వాధికారి లంచం అడిగినా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తాలూకా ఉద్యోగులు ఉండేది ప్రజల తాలూకా పనులు చేయడానికి. వాళ్ళకి ప్రజల నుంచి వచ్చేటటువంటి పన్నుల రూపంలో జీతాలు ఇస్తున్నారు. ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Being a politician. Very nice architecture is there. Fine making of that idols is conducted. Temples also we are doing. Temples also. October 2nd, I also donated the blood. I'm a blood donor association of the
chairman of committee. Wherever they want, I will. Suppose I will go for not accept my words. You are the only child. You are not keeping all the ways. There is happening for my life. I was purely social. My school life, my college life, my university life, pure service volunteer. Actually, I am not a politician. గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జాన్పాక శివారులో దాడులు నిర్వహించి గుడుంబా తయారీకై నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకను ధ్వంసం చేసి 500 లీటర్ల గుడుంబా 25 కేజీల షుగర్ను స్వాధీనం చేసుకుని బాధవ శ్రీను భాను సురేష్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు సిఐపిసి తాతాజీ, వై జ్యోతి, సిబ్బంది లక్ష్మణచారి, రవీందర్, సమ్మయ్య, విజయ్ కుమార్. 10 సెకండ్లు ఎలక్ట్రానిక్ మీడియా వీడియో అట్లనే రన్నింగ్ స్టిల్ కూడా రన్నింగ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.